ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. మనమైతే ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్లో చాలా రోజుల నుంచి స్టాక్ మార్కెట్ గురించి అయితే వీడియో చేయలేదు, ఎందుకంటే ఒక 2 months నుంచి మార్కెట్ కంటిన్యూస్గా ఫాల్ అవ్వడం అప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఈరోజు అయితే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నిఫ్టీ 50 కనుక మనం చూసుకుంటే 24,000 ప్లస్లో అనేది ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఇది చూసుకుంటే గత పోయిన అక్టోబర్ సెప్టెంబర్లలో మనకి మార్కెట్ అనేది ఫాలో అవ్వకుంటూ వచ్చింది. అప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే అప్పుడు హైయెస్ట్ అంటే 52 వీక్స్ హై ఎంత ఉందంటే సెన్సెక్స్ వచ్చేసి 81,052 వీక్స్ హై ఉంది మనకి వన్ ఇయర్ గ్యాప్లో. అలాగే నిఫ్టీ 50 చూసుకుంటే మనకి 25,000 దగ్గర హై 52 వీక్స్ హై అనేది ఉండేది. సో అలాగే ఈ మంత్ కూడా మనం ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి 5 కదా, ఈరోజు కూడా నిఫ్టీ 50 వచ్చేసి 24,000 ప్లస్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 80,000 ప్లస్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఇవి రెండు కంపేర్ చేసుకుంటే కొంచెం చెప్పుకోవచ్చు మనం, అంటే మార్కెట్ అనేది రికవర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మీరు కనుక ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే మీరు చాలా స్టాక్స్ని గమనించి ఉండొచ్చు. ఏదైనా ఒక స్టాక్ 52 వీక్స్ లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ స్టాక్ అనేది వితిన్ వన్ మంత్లో 20% దాకా రికవరీ అయ్యే స్టాక్స్ అనేవి చాలా చూసాను నేనైతే. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా చూసుంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనము మార్కెట్ అనేది రికవరీ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా వచ్చేసి మన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FII అండ్ వాళ్ళు అనేది సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే వాళ్ళైతే ఆల్ స్టాక్స్ అనేవి బై చేయడం ఎక్కువ జరుగుతుంది సేల్ కంటే. అండ్ డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సేల్ చేసినప్పుడు మనల్ని బై చేయడం, దాన్ని అయితే మార్కెట్ని మరీ పడిపోకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారు మన డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి. సో ఇది మార్కెట్లో ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు కనుక మీరు ఇంకా మార్కెట్ పడిపోతుంది ఏదైనా భయం ఉంటే చూడండి, మీరు ఒక స్టాక్ని గమనించండి. అసలు మార్కెట్ 9 months నుంచి పడుతుంది కదా, అప్పుడు ఎలా ఉంది, అసలు ఎలా వచ్చింది ఆ మార్కెట్. మనకి స్టాక్ మార్కెట్లో వచ్చేసి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఎంత మంచి స్టాక్ అయినా కూడా ఒక స్టేజ్లో డౌన్ అవుతుంది, మళ్ళీ అప్ అవుతుంది. మనకి ఏ స్టాక్ గ్రాఫ్ చూసుకున్న స్టాక్ మార్కెట్లో ఇట్లా ఉంటుంది గ్రాఫే. సో దీనికి అర్థం ఏంటి, పడుతుంది స్టాక్ మార్కెట్ అనేది పడడం కామన్, లేవడం కామన్. సో మనం ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి, పడ్డప్పుడు లాస్ బుక్ చేసుకుండా పేషెన్స్గా ఉండాలి. మనం పేషెన్స్గా ఉండగలిగితే స్టాక్ మార్కెట్లో మనకైతే నష్టాలు అనేవి ఉండవు అసలు. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఇప్పుడు. ఒక స్టాక్ నాకు తెలియకుండా ఫస్ట్లో ఒక స్టాక్ కొని అది పడుకుంటూ వచ్చింది, నాకు తెలియదు అసలు మళ్ళీ లాభాల్లోకి వెళ్తుందా లేదో తెలియదు. సో నేనేం చేసా, భయపడి దాన్ని అమ్మేసాకి ఏమైంది, ఆ స్టాక్ మళ్ళీ లేవడం మొదలుపెట్టింది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక 2-3 months ఉంచుకుంటే నేను లాస్ కాపోతుండే కదా, మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తుంది కదా. అంటే ఇక్కడ మనం ఒక సినారియో మాట్లాడాలి, దాని ఫండమెంటల్స్ కూడా చూసుకోవాలి మనం. ఒకవేళ కంపెనీ ఫండమెంటల్స్ బాగుంది అంటే మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ దాని ఫండమెంటల్స్ కనుక బాగాలేవనుకో, ఓకే మీరు లాస్ బుక్ చేసుకున్న అలాంటి స్టాక్స్ ఓకే. కానీ ఫండమెంటల్స్ మంచిగా ఉన్న కంపెనీస్, మీకు ఆ కంపెనీ పడిపోయింది 52 వీక్స్ లో పడిపోయింది, అయినా మీరేం కంగారు పడడు. ఎందుకంటే కంపెనీకి ఏదన్నా ఒక ఇష్యూ వల్ల కంపెనీ పడవచ్చు, కానీ ఆఫ్టర్ దట్ దాని ఫండమెంటల్స్ బాగున్నాయి, బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి బయర్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఆటోమేటిక్గా స్టాక్ అనేది అప్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంకోటి చూసుకుంటే మన రూపీ గత 2 monthsలో 86 కంపేర్ టు డాలర్ చూసుకుంటే మనం, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో ఏ కరెన్సీ అయినా డాలర్తోనే మనం కంపేర్ చేస్తాం కదా. సో డాలర్తో చూసుకుంటే 86.65 దగ్గర ఉండేది. కానీ ఈ ఒక 1 month నుంచి మనం చూసుకుంటే కంపేర్ టు డాలర్ ఇండియన్ రూపీ అయితే 84.44 దగ్గర ఉంది. సో 2 రూపీస్ అయితే మనం అనేది అప్ అవ్వడం జరిగింది. రీసెంట్గా న్యూస్లో కూడా మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి 4th ప్లేస్లోకి వచ్చింది. మనమైతే జపాన్ అయితే దాటుకున్నాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మార్కెట్స్ అనేవి రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. సో మనం ఇంకోటి స్టాక్ మార్కెట్లో మనకు అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి.
మనం ఎలా ఏం చేయాలంటే ఏదైనా అంటే మనం ఒక స్టాక్ని పిక్ చేసుకొని మీరు ఏదైనా రంగంలో ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ అండ్ ఎనీ అదర్ ట్రేడింగ్ సంథింగ్ క్యాపిటల్ మార్కెట్స్, ఏ రంగంలో స్టాక్ అయినా కూడా ఒకటి పిక్ చేసుకొని దాని ఫండమెంటల్స్ బాగుంటే మీరు ఒక 1 మంత్లో చూసుకుంటే స్టాక్ ఎప్పుడొకప్పుడు పడిపోతుంది. అప్పుడే బై చేసుకొని మీరు ఒక షార్ట్ టర్మ్ వాళ్ళైతే అది ఒక 5 to 10% పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ వాళ్ళనుకో అలా వదిలేసుకుని వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు మన వీడియో అయితే. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మన ఛానల్కి అది చాలా సపోర్టివ్ అవుతుంది. సో తర్వాతి వీడియో కోసం చూస్తూనే ఉండండి శ్రావణ్ టీవీని. స్టే ఆన్.